తప్పించుకోవాలి. వాడికి అంత ఓపిక లేదు, వాడికి ఇప్పటికే మనుషులు తీసేశారు, మెటాలను వీటిట్లలో మనుషులు తీసేశారు. ఇప్పుడు ఆల్గారే దీని మీద నడుస్తున్నాయి అంత ఏఐ మీద. ఏఐలో ఇట్లాంటి పోస్ట్ వస్తుంది, బ్లాక్ చేయని రాశారు అనుకోండి, అయిపోయి వీళ్ళ మనుషులే ఉంటారు అందులో ఎంప్లాయీస్ గా కూడా. చాలా మంది నాకు తెలిసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సంబంధించిన ఆర్గనైజర్స్ లో అంటే కీలకమైన ఉద్యోగుల్లో చాలా మంది వీళ్ళ మనుషులు ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళే కదా ఫస్ట్ బ్యాచ్, ఇది హైటెక్ సిటీలు మొదట్లో ఇది, వాళ్ళు ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉంటారు, సూపర్వైజర్ కెపాసిటీ పొజిషన్స్ లో. కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ మళ్ళీ వైసీపీ యాటిట్యూడ్ తో ఉన్నోళ్ళు ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత బీటెక్లు చేసి ఆ తర్వాత అయిన వాళ్ళు తర్వాత క్యాడర్ లో ఉంటారు. వాళ్ళు ఆపరు, ఆపేది పై క్యాడర్ వాళ్ళు, వాళ్ళలో వీళ్ళ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు. నిజంగా దీనివల్ల వైసీపీ చేసే ప్రచారం, ప్రజల్లోకి పంపే మెసేజ్ ఆపేయడం వల్ల ఏంటి ప్రయోజనం? చాలా పెద్దది కదా, ఏమైనా ఆషామాషి అంటే ఒక్క సోషల్ మీడియా పేజీలు ఆపేస్తే నిజంగా ఆగిపోతుందా? వేరే మార్గాలు లేవు. ఇప్పుడు రోజు ధర్నాల దగ్గరికి అయితే జనం రావట్లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారానే జరుగుతున్నది ప్రచారం. దాన్ని తొక్కేయడానికి మనం వెళ్ళి కొట్టక్కర్లా తిట్టక్కర్లా, జాగ్రత్తగా ఇప్పుడు కొడితే తిడితే కేసులు లేకపోతే కోర్టులు మందలింపులు నడుస్తున్నాయి. అదేం లేకుండా పైనుంచి కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంటే అరెస్టులు, కేసులు, దాడులతో పాటు సోషల్ మీడియాలో కూడా రాజకీయ అటాక్స్ నడుస్తున్నాయి. దీన్ని బట్టి ఇది నేను దాదాపుగా 3 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాను.